నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను వినతి. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీ. ప్రయాణికులు కార్మికులతో నేరుగా మాట్లాడిన ఎంపీ. అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దామన్న ఎంపీ చిన్ని. విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్న ఎమ్మెల్యే. పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. సత్వర పరిష్కారం చూపాలని ఆదేశం. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చ. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక ఫుట్వేర్ సంస్థ షూ ఆల్స్ చైర్మన్తో భేటీ అయ్యారు. సియోల్లో ఆ సంస్థ చైర్మన్ అండ్ సీఈఓ లీ చియాంగ్ గేవ్తో సమావేశమైన లోకేష్ రాష్ట్రంలో పాదరక్షల తయారీ యూనిట్ పనులను వేగవంతం చేయాలని కోరారు. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం 300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ యూనిట్ ద్వారా దాదాపు 3,000 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి గుర్తు చేశారు. ఇదే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఒక R&D ఇన్నోవేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని లోకేష్ ప్రతిపాదించారు. అలాగే ఏపీని షూ ఆల్స్ ఉత్పత్తులకు రిటైల్ డిస్ట్రిబ్యూషన్ హబ్గా మార్చాలని ఆయన కోరారు. విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, సమాజంలో దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు సహకరించడం అభినందనీయమని అన్నారు. సేవాభావంతో విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లు అందించిన పోస్ట్ మాస్టర్ శ్రీ రామచంద్రయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. సెంట్రల్ నియోజకవర్గంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేట కేర్ షేర్ స్కూల్ నందు పోస్ట్ మాస్టర్ శ్రీ రామచంద్రయ్య ఆధ్వర్యంలో ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లను ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, సమాజంలో దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు సహకరించడం అభినందనీయమన్నారు. పేద విద్యార్థులకు అందించే ప్రతి సహాయం వారి భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుందని, విద్య ద్వారానే సమాజంలో ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చునని విద్యార్థులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, విద్యార్థుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా సేవాభావంతో విద్యార్థులకు గ్లాసులు, ప్లేట్లు అందించిన పోస్ట్ మాస్టర్ శ్రీ రామచంద్రయ్యను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని తల్లిదండ్రులకు, పాఠశాలలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈరోజు 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేటలో మరి పోస్ట్ మ్యాన్గా పనిచేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సోదరుడు రామచంద్రరావు గారు ఆర్థిక సహాయంతో ఈ రోజున కేర్ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో గౌరవ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు బోండా ఉమామహేశ్వరరావు గారి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ మొత్తం సిబ్బంది, అలానే పార్టీ పరంగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా కలిసి ఈ రోజున 100 మందికి ప్లేట్లు మరియు గ్లాసులు కూడా పంపిణీ చేయడం అన్నది చాలా సంతోషకరం. మరి రామచంద్రరావు గారు ఇవే కాకుండా ఇంకా కూడా నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా డివిజన్ తరపు నుంచి, ఈ స్కూల్ తరపు నుంచి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ స్కూల్ అంతకుముందు 2001లో నిర్మాణం చేసాం. ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఏ అవసరం ఉన్నా, ఏదున్నా సరే కార్పొరేట్ స్కూల్కి దిడ్డుగా ఈ రోజున ఇక్కడ ప్రభుత్వ మరి కార్పొరేషన్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఈ ప్రభుత్వంలో, కుటుంబ ప్రభుత్వంలో మరి నడుపుతున్నందుకు మరి ముఖ్యంగా మా నారా లోకేష్ బాబు గారు ఈ విద్య ఉన్నటువంటి ప్రాధాన్యత మీద మరి పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రతి బిడ్డను కూడా చదివించాలి, ఆ దాంట్లోనే రేపొద్దును వారి కుటుంబానికి మెరుగైనటువంటి విధానం వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పేద ప్రజలు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. మన ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గం బోండా ఉమామహేశ్వరరావు గారి యొక్క ఆశీస్సులతో ఏదైనా కానీ నాకు పార్టీ అని కాదు, అన్ని పార్టీ వాళ్ళు నాకు సహకరిస్తారు.
నేను ప్రతి స్కూల్ పిల్లలు కూడా మంచి వృద్ధిలోకి రావాలని చెప్తాను. నాకు 3 పిల్లలు. అమ్మాయి హానబుల్ హైకోర్టు జడ్జి దగ్గర, ఒక అమ్మాయి ఏమో పర్సనల్ సెక్రటరీ మెజిస్ట్రేటు, ఒక అమ్మాయి స్టెనో, అబ్బాయిని సౌత్ కొరియా. నేను 10th ఫెయిల్ 1973. కానీ అలా కాకూడదు. ఈ పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలి, మంచి వృద్ధిలోకి రావాలి అని మాకు ఇక్కడ సహాయపడటం వల్ల మన ఎర్రబోతు రామారావు గారు కానీ, ఎర్రబోతు రమణారావు గారు కానీ, ఇదివరకు మాజీ కార్పొరేటర్ గారు ఆ అమ్మాయి గారు, శ్రావణి మేడం గారు, ఆమె నాకు బాగా ఒక అమ్మాయితో మాకు సమానం అన్నమాట. ఆమెకు ఏది కావాలని చేస్తాం. ఇంకా కూడా నేను చేస్తాను. ఇప్పుడు 14 స్కూళ్ళు ఇచ్చి వచ్చాను. ఏదర ఆగిరిపల్లి, బొద్దనపల్లి, చెనుగొండ వారిగూడెం, గాంధీ మున్సిపల్ స్కూల్ ఇంకా తిరగాల్సి ఉన్నాయి. తిరుగుతున్నాము. నేను అపాయింట్ చేయించుకొని అయినా కానీ తిరుగుతూనే ఉన్నాను. ఈ పిల్లల యొక్క వృత్తిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేస్తానని ఈ స్కూల్కి ఈ మధ్యన వస్తే నాకు తెలిసిన వాళ్ళందరూ పరిచయం. ఇక్కడ అడ్వాన్స్ గారు పూర్ణాదిపేటలో చేసేవారు. ఆమె ఇక్కడికి వస్తే అది తగిలింది. ఆమె చాలా ఆ స్కూల్ని ఆమె ఎక్కడుంటే దళితులు, అణగారిన వర్గాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. ఆయన సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. యువత జగజ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో ఎస్సీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దళితులు, అణగారిన వర్గాల సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. 1908 ఏప్రిల్ 5న జన్మించిన ఆయన దేశ ఉప ప్రధానమంత్రిగా, ఉత్తమ పార్లమెంటరీనిగా సేవలందించి 1986 జూలైలో 6న కన్నుమూశారని గుర్తు చేశారు. ఆయన సేవలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. యువత జగజ్జీవన్ రామ్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక సమానత్వం, సేవాభావంతో ముందుకు సాగాలని ఎస్సీసెల్ నాయకులు పిలుపునిచ్చారు. విజయవాడ రైల్వే స్టేషన్లోని బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాసింజర్ రెస్ట్ రూమ్ను ఎంపీ కేశినేని చిన్ని ప్రారంభించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం పాసింజర్ రెస్ట్ రూమ్ను ఏర్పాటు చేయడం సంతోషకరమని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని శివనాథ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్లాట్ఫామ్లను పరిశీలించి ప్రయాణికులతో నేరుగా మాట్లాడి స్టేషన్లో వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రయాణికులు సూచించిన సమస్యలను రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే బీఆర్కే సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్యాసింజర్ రెస్ట్ రూమ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశంలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లో విజయవాడ ఒకటని, అమృత్ భారత్ పథకం కింద దీని అభివృద్ధికి ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళినట్టు తెలిపారు. విజయవాడ జంక్షన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని డార్మెటరీలు, మెరుగైన సౌకర్యాలు అవసరమని పేర్కొన్నారు. అలాగే మచిలీపట్నం, గోవా రైలు తీసుకురావడంతో పాటు అమ్మవారి పేరుతో ప్రత్యేక రైలు ఏర్పాటు కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, బీఆర్కే సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్. దీని గురించి గత 2 సంవత్సరాల్లో 3-4 సార్లు పార్లమెంటులో దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అమృత్ భారత్ స్టేషన్ కింద విజయవాడ రైల్వే స్టేషన్ పెట్టమని ఎప్పటి నుంచో మేము గత 2 సంవత్సరాల నుంచి కోరిన వెంబట రైల్వే మంత్రి గారు పార్లమెంటు సాక్షిగా ఒకటే మాట చెప్పారు. విజయవాడ బిగ్గెస్ట్ స్టేషనే కాదు, బిజియెస్ట్ స్టేషన్ ఇన్ ఇండియా. దీన్ని డెవలప్మెంట్కి మేము 830 కోట్లు శాంక్షన్ చేశాం. కానీ పీపీపీ మోడల్లో వారు శాంక్షన్ చేయడం, దాంట్లో 230 కోట్లు వైబిలిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం దానికి డబ్బులు ఇస్తానికి వాటికి 3 సార్లు టెండర్లు పిలిచారు. 2 సార్లు టెండర్కి కూడా ఎవరో కూడా పీపీపీ మోడల్లో టెండర్ పార్టిసిపేట్ చేయడానికి ఏ కాంట్రాక్టర్ కూడా రాలేదు. కాబట్టి రేపు 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. ఈ 3వ టెండర్ కూడా ఫ్లోట్ అయింది. రేపు 20వ తారీఖు నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లో లోపు గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి, అంతేకాకుండా గౌరవ కేంద్ర మంత్రి గారి దృష్టికి, అశ్విని వైష్ణవ్ గారి దృష్టికి ఈ రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ రైల్వే స్టేషన్గా ముందుకు తీసుకువెళ్ళే విధంగా టెండర్లో ఏదన్నా మార్పులు చేయాలో ఏంటో ఇటువంటివన్నీ కూడా వారిద్దరి దృష్టికి తీసుకుని వెళ్ళి గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక
అన్ని స్టేషన్లు కూడా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద అభివృద్ధి చెందాలని కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక. దాంట్లో భాగంగా అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్టేషన్ అయిన విజయవాడని మరింత శోభకు తెచ్చే విధంగా అటు పశ్చిమ కౌంటరు ఇటు కౌంటర్ రెండేపు కౌంటర్లు వచ్చే విధంగా వాళ్ళు పీపీపీ మోడల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. కానీ మన దురదృష్టవశాత్తు టెండర్లకు ఎవరూ రాలేదు. ఈ 20వ తారీఖు పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఇంత బిజీ స్టేషన్, దేశంలో అత్యంత బిజీ స్టేషన్ అయిన ఈ విజయవాడ సమస్యని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటున్నాం. సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండే ధరలతో 3 గంటలకు 200, 12 గంటలకు వచ్చి 400, ఒకరోజు వచ్చి 600 రూపాయలకి అమలు పరుస్తున్నాం. ఇవి సెంట్రల్ ఏసీతో ఉందండి, వైఫై ఉంది, హాట్ వాటర్ ఉంది ఫెసిలిటీ. ఎవరికాళ్ళకి ఇండివిజువల్గా సపరేట్ ఛార్జర్తో పాటు లైటు, ఫ్యాను అన్నీ సపరేట్గా ఉంటాయి. లేడీస్ కూడా సపరేట్గా బ్లాక్లు ఉన్నాయి, వాళ్ళకి ఫ్యామిలీకి సపరేట్గా ఉన్నాయి. అన్ని ధరల్లో అందుబాటులో ఉంటుంది. సెక్యూరిటీ స్టే చేయడానికి 24 అవర్స్ సెక్యూరిటీ ఉంటుంది. సీసీ కెమెరా అంతా క్లియర్గా ఉంటుంది. సెక్యూరిటీ లగేజ్ పెట్టుకోడానికి ఎక్కడెక్కడ వాళ్ళ కిందే లాకర్లు కూడా ఏర్పాటు చేస్తాం, సపరేట్ లాకర్తో అన్నీ ఉంటాయి. నా పేరు రవికుమార్ అండి. మొత్తం 168 బెడ్లు వచ్చాయండి. 30 బెడ్లు డబుల్ వస్తుంది, 138 బెడ్లు సింగిల్ వస్తుంది. 116 ఏళ్ల వయసులోనూ అచంచల భక్తితో కాలి నడకన తిరుమలకు చేరుకున్న వృద్ధ భక్తురాలికి టీటీడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆమెకు సోమవారం ఉదయం శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తన కోటాలో ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు ఈ వయసులో శ్రీవారి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ చైర్మన్ కు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. స్వామివారి దర్శనం జీవితంలో మరువరాని అనుభూతిగా నిలిచిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకు వెళుతున్న నవనీతమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆమెకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర పరిష్కారం చూపుతున్నామని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. గతంలో ఇచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చించి ఆయన ప్రజల సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను సూచించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొని ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం ఆయన జోనల్ కార్యాలయాల్లో జరుగుతున్న ఫిర్యాదుల ప్రక్రియను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చించిన ఆయన ప్రజా సమస్యలను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో 3 సర్కిళ్లతో పాటు అన్ని సచివాలయాల్లో ప్రతి సోమవారం ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోందని తెలిపారు. గత వారంలో 11 విభాగాల కింద దాదాపు 188 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి దరఖాస్తును అధికారులు అత్యంత సీరియస్గా తీసుకుంటున్నారని చెప్పారు. సిబ్బంది స్వయంగా బాధితులతో కలిసి క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరిస్తున్నారని వివరించారు. అయితే కొన్ని స్థల వివాదాలు, ప్రైవేట్ మరియు సరిహద్దు తగాదాల వంటి దీర్ఘకాలిక సమస్యల వల్ల ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో శాశ్వత పరిష్కారాలకు కొంత ఆలస్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్టమైన సమస్యల కోసం ప్రత్యేకంగా ఒక లీగల్ టీంను ఏర్పాటు చేసి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ మరియు కలెక్టర్ ఆదేశాల మేరకు పీజీఆర్ఎస్ దరఖాస్తులతో పాటు పురమిత్ర కంప్లైంట్స్ను కూడా చాలా వేగంగా పరిష్కరిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎక్కడైనా సమస్య పరిష్కారం కాక అసంతృప్తి ఉంటే బాధితులు స్థానిక సచివాలయ సిబ్బందిని, జోనల్ కమిషనర్లను లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని, చట్ట పరిధిలో బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా లాస్ట్ 1 వీక్లో ఒక అరౌండ్ 188 అప్లికేషన్స్ ఒక 11 కేటగిరీలో రావడం జరిగింది. ప్రతి అప్లికేషన్ను కూడా సీరియస్గా తీసుకొని ఎక్కడ పెటిషనర్ కంప్లైంట్ పెట్టారో ఆ లొకేషన్కి పెటిషనర్తో పాటు వెళ్ళి ప్రాబ్లం అర్థం చేసుకుని సాల్వ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. కానీ కొన్ని క్రానిక్ ఇష్యూస్ అంటే ప్రాపర్టీ డిస్ప్యూట్స్, అలాగే ప్రైవేట్ డిస్ప్యూట్స్, బౌండరీ డిస్ప్యూట్స్ వల్ల కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్లో డిలే అవుతూ ఉంది, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ ఇష్యూస్లో.
ఆ క్రానిక్ ఇష్యూస్ని కూడా ప్రత్యేకంగా ఒక టీం పెట్టి లీగల్ టీం పెట్టి కూడా అండర్స్టాండ్ చేసుకుని లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో అట్లాంటి వాళ్ళు రిపీటెడ్గా మళ్ళీ రావడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా రీఅపాయింట్ కేసెస్గా ఉండిపోతున్నాయి. కానీ ప్రతి అప్లికేషన్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి అని ప్రభుత్వ ఆదేశము, కలెక్టర్ గారి ఆదేశము అన్నీ కూడా తీసుకుని అలాంగ్ విత్ పీజీఆర్ఎస్, పురమిత్ర కంప్లైంట్స్ను కూడా చాలా డెడికేటెడ్గా డిస్పోజ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఎక్కడైనా డిసాటిస్ఫాక్షన్ ఉంటే దయచేసి మళ్ళీ ఒకసారి లోకల్ సచివాలయం స్టాఫ్ ఉండొచ్చు, జోనల్ కమిషనర్స్ ఉండొచ్చు, లేదంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో కలిసినా కూడా ఆ ఇష్యూ పైన ప్రత్యేకంగా లీగల్లీ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా న్యాయం చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సర్ప్రక్రియకి సంబంధించి మన విఎంసీలో ఎంత పర్సెంట్ అయింది సార్? అయితే ప్రజలకు కొంచెం అవగాహన తగ్గినట్టుంది, ఎలా ఫిలప్ చేయాలని ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20 days అయింది కాబట్టి మీరు అన్నది వాస్తవం. ఎస్ఐఆర్ అంటే ఏంటి అనేది కొంచెం స్టార్టింగ్ 5 రోజులు పబ్లిక్ ఉండొచ్చు, బిఎల్ఓకి ఉండొచ్చు, సూపర్వైజర్స్కి ఉండొచ్చు, ఈఆర్ఓస్కి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండేది. బట్ లాస్ట్ 20 daysలో చాలా అవగాహన కార్యక్రమం చేయడము, ప్రతి బూత్ లెవెల్లో కూడా 2 క్యాంప్స్ డెడికేటెడ్గా పెట్టడము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనకి ప్రతి ఎస్ఎస్జి నెట్వర్క్ని వాడుతూ బిఎల్ఏస్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ బిఎల్ఓస్ అందరూ కూడా ట్రైన్ అవ్వడం జరిగింది. తన బిడ్డపై జరిగిన దాడికి సంబంధించి న్యాయం జరగాలంటూ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు ఆందోళనకు దిగారు. పార్దు అనే యువకుడు మరికొందరితో కలిసి తన కుమారుడిపై కత్తితో దారుణంగా దాడి చేశారని, ప్రస్తుతం తన కుమారుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నారని బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలోని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు పల్లా సూర్యతేజ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధితుడి నానమ్మ రాజేశ్వరి, పిన్ని రజని తెలిపిన వివరాల ప్రకారం పార్దు అనే యువకుడు శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని, ఆ తర్వాత 2 బైకులపై వచ్చిన 4 యువకులు సూర్యతేజను ఎక్సెల్ ఫ్యాక్టరీ రోడ్లోని రామ్నగర్ అపార్ట్మెంట్ వద్దకు తీసుకువెళ్లారని చెప్పారు. అక్కడ 4 కలిసి సూర్యతేజను గట్టిగా పట్టుకోగా పార్దు కత్తితో విచక్షణరహితంగా దాడికి తెగబడ్డాడని, తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం అతను వెంటిలేటర్పై చావు బతుకుల మధ్య ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిన కొద్ది నిమిషాల్లోనే పార్దు, రజా కలిసి మా జోలికి వస్తే ఇదే గతి పడుతుందని ఇన్స్టాగ్రామ్లో బెదిరిస్తూ రీల్స్ కూడా చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో 5 నిందితులు ఉండగా పోలీసులు కేవలం 2 అరెస్ట్ చేశారని, నిందితుడి తండ్రి హైకోర్టు లాయర్ కావడంతో కేసును పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. స్టేషన్లో నిందితులకు మర్యాదలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల నుంచి తమకు ప్రాణభయం ఉందని, అందరిపై కఠిన చర్యలు తీసుకుని తమకు పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు దుర్గావాల్ అండి. సెంట్రల్ సిటీ ఆటో వర్కర్స్ నేను గౌరవోద్దేశాన్ని. కాదు ఈ కుర్రాడు మా రైల్వే స్టేషన్లో ఆటో తోలుతాడు. ఇలా అన్నయ్య గారు అబ్బాయిని మర్డర్ చేశారు మొన్న వాంబే కాలనీ రోడ్లు అని చెప్పి మొన్న మాకు తెలియపరిచారు. అరెస్ట్ చేశారంటే 2 అరెస్ట్ చేశారు, ఇంకో 3 ఉన్నారని చెప్పారు. కాదు మేము అడిగేది ఏంటంటే, ఇది గంజాయి దమ్ము కొట్టి మర్డర్ చేసినట్టే కనపడుతుంది. గంజాయి గాళ్ళు ఆ డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మర్డర్ చేసిన ఇతోడు 5 నిమిషాల్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టి మా జోలు వస్తే ఎవరికైనా ఇదే గతి అంటే వాళ్ళు ఎంత భయపడతారండి. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఇంకోటి ఉన్నాడు మాకు, ఆయన కూడా రేపు పొద్దున ఏదైనా చేస్తాడని చెప్పి ఒక భయం అయితే వాళ్ళలో కలుగుతుంది. పోలీసు వారిని మేము అడిగేది ఏంటంటే, పోలీసు వారు వాళ్ళకు కూడా రక్షణ కలిగించాలి. రెండోది మర్డర్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 ఉన్నారు. 2 ఉన్న తర్వాత ఇంకో 3 ఎక్కడ ఉన్నారు అనేది మరి పోలీసు వారు చెప్పాలి. రెండోది ఏంటంటే, ఆ 3 కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెడితే వాళ్ళకు కూడా ఏంటంటే మొత్తాన్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక తృప్తి అన్న కలుగుద్ది. ఆ తృప్తి లేకుండా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ తల్లి చూస్తే అసలు కళ్ళు కనపడవు. ఆ పరిస్థితి ఎలా ఉందంటే, చచ్చిపోతాడేమో కొడుకు అని బాధతో ఉంది. ఏం చచ్చిపోయేటట్టుకుంది ఇప్పుడు పరిస్థితి. ఆ పరిస్థితులు కూడా మనం మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే, విజయవాడ నగరంలో ఏదైనా విషయం జరిగితే చిన్న విషయానికి కూడా ప్రతి వాళ్ళు గంజాయి తాగి ఇచ్చలవిడైపోయి రోడ్ల మీద ఇచ్చలవిడిగా పెడుతున్నారు. నిన్న కాక మొన్న నాగరాజు గారి విషయం జరిగింది కదా, ఈ రౌడీలు ఇలా తయారైపోయి పోలీసు వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. పోలీసు వారు ఏంటంటే ఇష్టమంటే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలి. అది మరీ దృష్టిలో పెట్టుకొని ఏదో జరిగింది నాగరాజు గారికి జరిగింది కదా మాకు జరుగుతుందని ఈ సీఏ గారు ఆలోచించకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. హైకోర్టు లాయర్లు అయితే ఉంది, లోకోర్టు లాయర్లు అయితే ఎవరైతే ఏంటంటే ఎవరికి ఎక్కువ చట్టానికి అందరూ ఒకటే. మీరు మటుకు మేము చెప్పేది ఏంటంటే, పోలీసు వరకు మేము వినిపించుకునేది ఏంటంటే, వాళ్ళని అరెస్ట్ చేసి ఆ 3 కూడా 24 గంటల లోపు అరెస్ట్ చేసి
లోపల పెట్టాలా, లోపల పెట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేటట్టుగా వాళ్ళ మొత్తానికి కఠినమైన శిక్ష పడేటట్టుగా సెక్షన్లు పెడితే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుద్ది. ఇతర కుటుంబాలు కూడా అలా జరగకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త కాపాడుకోవడానికి పిల్లలకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే గంజాలు తాగి ఇష్టాసారంగా మందు తాగి గంజా తాగి సొల్యూషన్ తాగి ఇష్టాసారంగా తయారైపోతున్నారు. వీళ్ళ మీద ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వంలో కూడా ఉన్న వాళ్ళ నాయకులు కూడా ఈ రోజు వరకు వచ్చి వాళ్ళ కుటుంబానికి ఏం జరిగిందని ఎవరు అడగలేదు. ఇంతవరకు వచ్చి వాళ్ళు కూడా వచ్చి ప్రభుత్వం నుంచి వచ్చి ఏం జరిగింది ఏంటని విచారించాలి. వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం కూడా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మా కొడుకండి, మా కోళ్ళండి, ఆమె ట్రైన్ యాక్సిడెంట్లో పడిపోయింది. 2 కొడుకులండి. చిన్నవాడిని బీటెక్ చదువుతున్నాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్ పాలైపోయాడు. ఎలా ఉంటుందో కూడా చెప్పలేమండి. మీరు అందరు కలిసి మాకు న్యాయం చేస్తారని. ఆ పొడిచినోడితో పాటు మొత్తం కలిసి 5గురు ఇంట్లో పడుకున్నవాడిని తీసుకెళ్ళి వాళ్ళని వేరే స్పాట్కి తీసుకెళ్ళి పొడి చేశారండి. ఒక్కడిని పరిగెత్తుకుంటా వచ్చేసి రోడ్డు మీద పడిపోతే వేరే వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్ దాకా తీసుకొచ్చాడు. ఒక బాబు అయితే ఆ ఇద్దరినైతే తీసుకొచ్చి స్టేషన్లో పెట్టారు. 3 రోజులు వాళ్ళకి 4 రోజులు అవుతున్నా కానీ వాళ్ళ ముగ్గురిని పట్టుకోలేదు. ఇప్పుడు ఏం కోసం పెద్ద బాబుని పెట్టామండి. వాళ్ళ ముగ్గురు వచ్చి కూడా అబ్బాయిని ఏం చేస్తాడని మాకు భయంగా ఉంది. పోలీసులు అయితే ఇంతవరకు వాళ్ళ ముగ్గురిని పట్టుకోలేదు. వాళ్ళిద్దరినే పట్టుకున్నారు. కానీ పొడిచినోడిని మాత్రం చక్కగా పెళ్లి కొడుకుని కూర్చోబెట్టినట్టు బయట కూర్చోబెడుతున్నారండి. ఆ రోజు పొడిచి పిల్లోడు సాగు బతుకుల్లో ఉంటే మేము స్టేషన్కి వచ్చాము. మేము ఏంటండి స్టేషన్లో లోపల కదా పొడిచినోడిని కూర్చోబెట్టాలి, బయట కూర్చోబెట్టారు ఏంటండి అని నేను అడిగానండి. అడిగితే మేము ఇలాగే కూర్చోబెడతాము, మేము బయట లోపల కూర్చోబెట్టము అని చెప్పి సమాధానం చెప్పారండి. చాలా బాధ కలిగింది. డైరెక్ట్గా చచ్చిపోయేలాగా పిల్లోడిని పొడి చేసి వచ్చినోడిని డైరెక్ట్గా అలా కూర్చోబెడితే మేము కూడా ఎవరన్నా పొడి చేసి స్టేషన్లో ఏం చేయరని చెప్పి ధైర్యంతో మేము కూడా అలా చేయొచ్చా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు రావాలి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రావాలి, మాకు సమాధానం చెప్పాలండి. మాకు న్యాయం చేయండి. పిల్లోడి పరిస్థితి అయితే అసలు ఏం బాగలేదు. మా వాడు ఏమని చూసేవాడు నరకం అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఎలా ఉంటుందో కూడా తెలియదు. వాడి పరిస్థితి ఫ్యామిలీ కోల్పోయిందండి మొత్తము. మీరేం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి. పోలీసు వాళ్ళు మాత్రం కేర్ తీసుకోలేదు. కేసు అయితే రాశారు. మాకైతే వాళ్ళ నాన్న హైకోర్టు లాయర్ అంటండి. కేసు మాత్రం అసలు పూర్తిగా కోర్టు దాకా వెళ్ళిద్దో లేదో కూడా మాకు తెలియదండి. ఎందుకంటే డబ్బులు పెట్టి మేనేజ్ చేసి తీసుకొచ్చుకున్న టాలెంట్ వాళ్ళ నాన్న లాయర్ కాబట్టి బయటికి తీసుకొచ్చుకుంటాడు. తర్వాత అయితే మాకైతే న్యాయం జరగదని మాకైతే నమ్మకం లేదండి. మాకు న్యాయం చేస్తారని మేము మీ ముందుకు వచ్చామండి. మాకు ఏదో ఒకటి చెయ్యండి. నమస్కారం అండి. ఇప్పుడు జరిగిన ఈ సూర్యతేజ నా కొడుకు అండి, మా బావగారు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అమ్మగారికి అసలు ట్రైన్ యాక్సిడెంట్లో ఆమెకు అసలు బాగోలేదు. అయితే పిల్లోడు 3వ తారీఖు ఫ్రెండ్స్ని కలవట కొంతమందికి సెయింట్ జోసెఫ్ దగ్గరికి వెళ్ళాడు. స్కూల్ దగ్గరికి వెళ్ళిన పిల్లోడినేమో ఇలాగా ఎవర్రా అని చెప్పని అడిగితే మేము పలానా పార్దు అంట, పొడిచినాడు పేరు పార్దు అంట. ఆడు నేను పలానోళ్ళు తరుపానంటే సరే లేరా అంటే ఆ రోజు నైట్ మా అబ్బాయికి ఫోన్ చేసి 10ంటికి ఆ టయానికే స్పాట్ పెట్టారు మా అబ్బాయికి. అది స్పాట్ 10ంటికే పెట్టారు. శుక్రవారం నైట్ స్పాట్ పెట్టి రమ్మంటే మా అబ్బాయి నేను ఇప్పుడు రాను రేపు పొద్దున వస్తా అన్నాడు. పిల్లోడు కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చి అన్నం తిని పడుకున్న పిల్లోడిని 3ంటికి ఫోన్ చేసి పార్దు నిన్ను రమ్మంటున్నాడు కలవాలని చెప్పి అన్నారంట. అంటే నా బిడ్డ అన్నాడంట ఇప్పుడు రావడం ఏంటనంటే రావాల్సిందే అని చెప్పని 2 కుర్రోళ్ళు 2 బైక్లు వేసుకొని 4 కుర్రోళ్ళు పకడ్బందీగా వచ్చి మంచితనంగా వచ్చి ఫ్రెండ్స్ లాగా వచ్చి తీసుకొని వెళ్ళి ఎక్సెల్ ఫ్యాక్టరీ దగ్గర రామ్నగర్ అపార్ట్మెంట్స్ ఉంటాయంట. అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్స్లో పిల్లోడు వెళ్ళంగానే ఏంట్రా నా కొడక అని చెప్పని పార్దు అన్నవాడు కత్తి తీసుకొని నా బిడ్డను పొడి చేశాడండి. అది నా బిడ్డకి అయితే న్యాయం జరగలేదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. 5 మంది పిల్లలు బయటకు వచ్చేస్తే నా కొడుకు ఏడ్చి నన్ను వదలండ్రా, నన్ను చంపమాకండ్రా, మీకు పిల్లడు అల్లాడిపోయాడండి. అల్లాడిపోయి ఒక్కడైపోతే 4 కాళ్ళతో కొట్టి చేతులతో కొట్టి నా కొడుకుని తరిమి కొట్టి నీ సావు ఎలాగైనా సరే మా చేతిలోనే ఉందిరా, నిన్ను మళ్ళీ చంపుతాను. వాడు అరిచే పెద్ద కేకలకి జనాభా అందరూ వచ్చారంట. వచ్చేపాటికి రక్తం మడుగులో నా కొడుకు పడిపోయి ఉంటే ఒక పిల్లోడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడంట. ఆ పిల్లోడు ఎక్సెల్ ఫ్యాక్టరీ డోర్ దగ్గర నుంచి బయట నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వాళ్ళందరినీ చూసి వాడు ఒకటే మాట అన్నాడంట, ఎప్పటికైనా నీ సావు నా చేతిలోనే ఉంది, నిన్ను చంపేస్తారా అన్నాడంట. అది దేశంలో విదేశీ వలసలను ఆపాలని, దేశ సమగ్రతను కాపాడాలని తన అధికారాన్ని సైతం వదులుకున్న వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు. గొప్ప ఆశయాలతో జనసంఘ్ను ప్రారంభించిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఆయన పుట్టిన గడ్డ పశ్చిమ బెంగాల్ అని, అక్కడ నేడు కాషాయి జెండా బీజేపీ రెపరెపలాడుతున్న తరుణంలో జాతీయ భావాలు కలిగిన సోదరులు అందరూ గర్వంతో కూడిన భావంతో శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు.
జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమాన్ని విజయవాడ సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ కిలారు దిలీప్ తదితరులు పాల్గొని శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశంలో అటల్ బిహారీ వాజ్పేయి ఆలోచనలు ప్రారంభం అయినప్పటి నుంచే, నరేంద్ర మోదీ పాలన మొదలైనప్పటి నుంచి శ్యామప్రసాద్ ముఖర్జీ ఆలోచనలకు అనుగుణంగా పాలన జరుగుతోందన్నారు. ఆయన కోరుకున్నట్లు జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ను తొలగించడం జరిగిందన్నారు. 370 ఆర్టికల్లు రద్దు చేసినప్పుడు శ్యామప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళులు అర్పించడమని అందరూ అనుకున్నామని, పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే చొరబాటుదారుల పలాయనం చిత్తగిస్తున్నారని అన్నారు. మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ కూడా గర్వంతో ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకుంటున్నారు. గతంలో జరుపుకున్నటువంటి వేడుకలు వేరు, ఈ సంవత్సరం జరుపుకుంటున్నటువంటి వేడుకలు వేరు. దానికి కారణం ఏంటంటే దేశభక్తి పారాయణలైనటువంటి, దేశ స్వాతంత్రం కోసం విశేషమైనటువంటి కృషి చేసినటువంటి, ఈ దేశంలో ఋషిపుంగులైనటువంటి వివేకానంద, అరవింద్ ఘోష్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహనీయులు పుట్టినటువంటి గడ్డ ఏదైతే ఉందో అది పశ్చిమ బెంగాల్. ఆ బెంగాల్ నుంచి ఉద్భవించినటువంటి మరొక జాతీయ నేత డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆ మహనీయుడు నడయాడినటువంటి నేల ఏదైతే ఉందో ఆ నేలలో నేడు గతంలో కమ్యూనిస్టు పాలనలో కానీ లేకపోతే కాంగ్రెస్ ఏలుబడిలో కావచ్చు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఉత్తర్వులు, ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీమతి షేక్ షరీన్ బేగం ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ వేద పర్యవేక్షణలో సింగినగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ ఎం ప్రభాకర్, ఎస్ఐ జె కృష్ణ మరియు ట్రాఫిక్ సిబ్బంది బొడమేర జంక్షన్ వద్ద ప్రత్యేక ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్లాట్ఫామ్ బండ్లకు మోటార్లు అమర్చి సింగినగర్ ఫ్లైఓవర్పై ప్రయాణిస్తున్న బండి యజమానులను గుర్తించి వెంటనే మోటార్లను తొలగించాలని సూచించారు. మోటార్ అమర్చిన ప్లాట్ఫామ్ బండ్లతో ఫ్లైఓవర్పై ప్రయాణించడం చట్ట విరుద్ధమని, దీనివల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని వివరించారు. అలాగే ఫ్లైఓవర్ను వినియోగించకుండా రైల్వే అండర్ పాస్ మార్గం ద్వారానే రాకపోకలు సాగించాలని వారికి అవగాహన కల్పించారు. ఆదేశాలను ఉల్లంఘించి ఫ్లైఓవర్పై మోటార్ అమర్చిన ప్లాట్ఫామ్ బండ్లతో ప్రయాణించినట్లయితే మోటారు వాహన చట్టం మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌకర్యం మరియు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంపీ కేశినేని చిన్ని ఆకస్మిక తనిఖీ. ప్రయాణికులు, కార్మికులతో నేరుగా మాట్లాడిన ఎంపీ, అన్ని సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దామన్న ఎంపీ చిన్ని, విద్యార్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే బోండా ఉమా, చిన్నారులు ఆరోగ్యవంతమైన వాతావరణంలో చదువుకోవడంతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతన్న ఎమ్మెల్యే, పీజీఆర్ఎస్లో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించాలన్న వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర, సత్వర పరిష్కారం చూపాలని ఆదేశం. గతంలో వచ్చిన అర్జీల పరిష్కార స్థితిగతులపై శాఖాధిపతులతో చర్చ.